మనుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడం వల్ల పలువురు విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. మొత్తం 200 మందికి పైగా విద్యార్థులు ఉండగా వారిలో సుమారు 34 మందికి అస్వస్థ లక్షణాలు కనిపించినట్లు సమాచారం. వీరిలో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మనుగురు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి తరలించారు. స్వస్థకు గురైన విద్యార్థులు హర్షిత, జలజ, రిషిత భవ్యశ్రీలుగా గుర్తించారు. వీరు 7వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి చికిత్స అందించగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మటన్ భోజనం కారణమా ఆదివారం కావడంతో హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు మటన్తో భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ భోజనం తినడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది ప్రశ్నించగా మేమంతా ఇదే భోజనం తిన్నాం, ఎవరికి ఏం కాలేదు, ఈ విద్యార్థులు బయట ఏమైనా తిన్నారేమో కూడా తెలుసుకోవాలి అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. వస్తాను నా వల్ల అయిపోతే అవుతుందా? ముగ్గురేది తిరిగమ్మా, ఏం కాదు మీరు హాస్టల్లో పర్లేదు, రికవర్ అయ్యారు. నేను పైకి రాను, పైకి రాను, అది లోకల్ పడింది అని చెప్పి నేను తమ చేస్తాను నీకేసం మన అమ్మాయి క్రెడిట్ పెట్టలేదు లోకల్ పడేమని తమ చేస్తాను బాధ్యత పని చేసుకోవాలి. తమాషా మేము బాధ్యత లేదనుకుంటాను మాకు తమాషా మాట్లాడతారు మన పైకి వెళ్ళి సంవత్సరం మాట్లాడతారు మన పైకి వెళ్ళి మాకు బాధ్యత లేదా మా పిల్ల కాదా? మీరు ఎలా చేస్తారు? మీరంటే మీరు ఎవరు ఇంటెలిజెన్స్ పోలీసులో లోపల రానియారు కదా, మీరు పేరెంట్స్ అయితే బిర్యానీ ఎట్లా చేస్తారు? మీరు కరెక్టే తల్లి, నువ్వు మంచిగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు.
మీ అమ్మ మన గవర్నమెంట్ లెవెల్ నుంచి ప్రజలు వచ్చి మాకు బయట కలెక్టర్ గారు అడుగుతారు, ఎస్పీ అడుగుతారు, ఐటీ ఇంజనీర్స్ అడుగుతారంటేనే మా వాడిని మీరు ఎలా చేయలేదు? బయట ఫుడ్ మీరు లోపలికి ఎట్లా చేస్తారు? సరే, ఎంతమంది తెచ్చారు? పేరెంట్స్ స్టూడెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల టీచర్స్ ఉన్నారు. అమ్మ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చింది ఫుడ్ బయట వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఏదైతే ఎప్పుడు ఏ టైం మార్నింగ్ ఈవినింగ్? వాళ్ళు వచ్చేసి ఎవరైతే చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నాకు పంపిస్తున్నారు, వచ్చారు చెక్ చేశారు. తక్కువ వాళ్ళకి అక్కడే నేను ఆరోగ్యం అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళంతా చేసి ఉన్నారు, ఇంటర్నెట్ అంటే కంటిన్యూ ఉంటారు అక్కడ. ఎట్లా చేశారు వీళ్ళు బయట ఫుడ్ లోపలికి? పేరెంట్ విజిటింగ్లో చేయొచ్చా? ఎలా ఉంటుందా? తెలియక అడుగుతాను, మాకు కూడా ఐడియా లేదు. మరి ఎట్లా చేశారు? పేరెంట్స్ చెప్తాం ప్రేమ, పేరెంట్స్కి ప్రేమ ఉంటుందమ్మా. మమ్మ అక్కడ చదువుతుంది, ఏదో పెడదాం ఉంటుంది. వీళ్ళు ఎలా చేయొచ్చు కదా? మీకు జనరల్గా ఫుడ్ ఏంటి? నేను మీకు మెనూ ఏంటమ్మా? నేను మీ దాంట్లో మటన్ కర్రీ, చికెన్ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేసి అది బిర్యానీ మటన్ అంటే మేకదా, గొర్రెదా, లేకపోతే ఏమంటారు? సమానం మంచి చెప్పండి అమ్మా, సార్ అడుగుతున్నా. ఎప్పుడు ఆయన చేస్తాడా? మరి ఎందుకు ప్రాబ్లం అయింది? దీన్ని రప్పొచ్చు. నేను చెప్తానమ్మా, నువ్వు చెప్పాను, నేను చెప్పాను. నేను పేరెంట్స్ వల్ల బయట పేరెంట్స్ తీసుకొచ్చి పెట్టుంటే ఆ నలుగురి పిల్లలకి ఏంటంటే ఓకే. వీళ్ళందరికీ బయట పేరెంట్స్, మీ అందరి పేరెంట్స్ వచ్చారా కన్నా? ఏమా వచ్చారా? మాట్లాడమ్మా, చెప్పండి. వచ్చారా? మీ పేరెంట్స్ వాళ్ళు వచ్చారా? ఎంతమంది వచ్చారు? మీ పేరెంట్స్ వచ్చారా? బయట ఫుడ్ తెచ్చారా? ఎవరు అతను మాత్రం మటన్ సప్లై చేసేవాడు? రామకృష్ణ. రాసుకో పేరు, ఇప్పుడు ఫోన్ నెంబర్ రాసుకో. ఉండేటప్పుడు ఏమైనా వాసన లాంటిది ఏమైనా వచ్చిందమ్మా? మటన్ ఏమైనా? సార్ మేము కూడా తిన్నాం సార్. అదే అయితే 260 మెంబర్స్కి ఫుడ్ పాయిజన్ అవ్వాలి కదా సార్. అట్లుండదమ్మా, ఫుడ్ అంటే అట్లా కాదు. సార్ ఒక నలుగురికి వాళ్ళకి బయట ఫుడ్ చెరుకు రసాలు తాగారంట సార్. నేను మేము ఎంక్వైరీ ఓకే అమ్మా, మేము దాని ఎందుకు బాగాలేదు అని ఎంక్వైరీ చేస్తే 15 మెంబర్స్కి పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన పిల్లలకి మాత్రమే వామిటింగ్స్ అయింది. వీళ్ళంతా బయట ఫుడ్ బయట నేనేమన్నా వీళ్ళు వాళ్ళ వామిటింగ్స్ చూసి వీళ్ళకి సిగ్గారు సార్. ఆ స్మెల్కి అవికి పడక అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సార్. కృష్ణారెడ్డి మటన్తో మీ మటన్తో మాట కాదు సార్. మటన్ మేము కూడా తిన్నాం కదా సార్. 260 మెంబర్స్ తిన్నారు కదా సార్. మేడం గారు తిన్నమాట అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం. ఒక మేడం గారు మీ నెంబర్ అడితే మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మన నెంబర్ అసలు మాకు అసలు మేము కింద వాళ్ళం కదా సార్. ఆమె ఏమంటారు? కిందోళ్ళైనా పెద్దోళ్ళైనా అమ్మా ఇష్యూ ఇది. మేడం గారు ఆమె టీచర్ కదా. మాట్లాడాలి కదా సార్. ఎవరు సుపీరియర్ ఎవరు? మా ప్రిన్సిపల్ మేడం మాట్లాడారు. ఎక్కడుందామా? ఆమె ఖమ్మంలో ఉంది. ఎవరు మాట్లాడతారు? నేను ఖమ్మం పోయాను నీ ప్రిన్సిపల్ కోసం. నీకు వస్తున్నారు తల్లి, నేనేమంటలే, నా వాయిస్ ఇంత గట్టి మాట్లాడతాను. నీ ప్రిన్సిపల్ వస్తుంది, మమ్మల్ని గవర్నమెంట్ తప్పుతున్నారు, నేనేం చేయాలి? ప్రాబ్లం అంతా మీకు చెప్పాము. ఏమీ లేదు సార్. 4 మెంబర్స్ మాత్రమే పేరెంట్స్ మీరేమంటారు? మా గవర్నమెంట్ లేదు సార్. వాళ్ళు చెరుకు రసం మాత్రమే తాగారు అని తెలిసింది సార్. దానివల్ల చెరుకు రసానికి ఏంటంటే డాక్టర్ రిపోర్ట్ ఇస్తారు. ఇది ఎవరు తెలియదు నాకు. మీరే ఇచ్చారు సార్. లేదమ్మా, మాకు ఇష్టం ఇచ్చారు.